హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు యూపీఎస్సీ ఏపీఎస్సీ క్విక్ గైడ్ ఛానల్. అయితే ఈరోజు మనం జనవరిలో ఉన్న వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ డే గురించి మాట్లాడదాము. అండ్ ఇట్ ఈస్ ఆల్సో ద లాస్ట్ ఇంపార్టెంట్ డే ఇన్ ద జనవరి సిరీస్. ఆల్రెడీ నేను మీకు జనవరిలో ఇంపార్టెంట్ డేస్ గురించి నేను చెప్పాను. అయితే ఈరోజు నేను ఎక్స్ప్లెయిన్ చేసే టాపిక్ వచ్చేసి రిపబ్లిక్ డే. రిపబ్లిక్ డే ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటాము, రిపబ్లిక్ డే యొక్క హిస్టారికల్ సిగ్నిఫికెన్స్ ఏంటి, అయితే రిపబ్లిక్ డే యొక్క థీమ్ ఏంటి, ఈ ఇయర్ చీఫ్ గెస్ట్ ఎవరు, వీటన్నిటి గురించి మనం ఈ వీడియోలో చూద్దాము. ఇంకా లేట్ ఎందుకు, ఈ వీడియోలోకి వెళ్ళిపోదాము. ఈ ఇయర్ మనం ఏదైతే సెలబ్రేట్ చేసుకుంటున్నామో ఆ రిపబ్లిక్ డే 75th ఇండియన్ రిపబ్లిక్ డే అనమాట. ఇండియన్ రిపబ్లిక్ డే ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటామంటే ఈ రోజున 26th జనవరి రోజున 1950లో మొట్టమొదటిసారిగా కమెన్స్మెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అనేది జరిగింది. అందువల్ల మనకి సెలబ్రేట్ చేసుకుంటాం. ఆ రోజు మన ఇండియా అనేది ఒక సావరిన్ రిపబ్లిక్ లాగా మనం డిక్లేర్ చేసుకోవటం జరిగింది. 26th జనవరిని ఎందుకు మనం రిపబ్లిక్ డే లాగా సెలబ్రేట్ చేసుకుంటాం, ఎందుకు 26th జనవరి ఆ డేట్కి ఏదైనా హిస్టారికల్ సిగ్నిఫికెన్స్ ఉందా అంటే ఎస్, దెర్ ఈజ్ ఎ సిగ్నిఫికెన్స్. ఏంటి అంటే 26th జనవరి 1930 నాడు మొట్టమొదటిసారిగా మన ఇండియా ఫ్లాగ్ ఏదైతే ఉంటుందో, మన ఇండియన్ ఫ్లాగ్ని జవహర్లాల్ నెహ్రూ గారు ఇంకా మిగతా ఫ్రీడమ్ ఫైటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు లాహోర్లోని రవి నదీ తీరంలో అన్ఫోల్డ్ చేయడం జరిగిందనమాట. అది అంత గొప్ప రోజు అనమాట. 26th జనవరి 1930 రోజు అలా జరగటం జరిగింది. అందుకనే ఆ డేని పురస్కరించుకొని 26th జనవరి 1950 నాడే మనకి రిపబ్లిక్ డే లాగా డిక్లేర్ చేయడం జరిగింది. అయితే ఈ ఇయర్ 75th రిపబ్లిక్ డే 2024 యొక్క థీమ్ ఏంటి అంటే వికసిత్ భారత్ అండ్ భారత్ లోక్తంత్రకి మాతృక. వికసిత్ భారత్ అంటే ఏంటి అంటే డెవలప్డ్ ఇండియా. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి విజన్ ఏంటి అంటే 2047 కల్లా మన ఇండియా ఏదైతే ఉంటుందో ఇప్పుడు డెవలపింగ్గా ఉన్న కంట్రీ కాస్త డెవలప్డ్ ఇండియా లాగా మారాలి అనేది ఆయన యొక్క విజన్ అనమాట. అయితే ఈ థీమ్ అనేది ఎందుకోసం సెలెక్ట్ చేసుకున్నారు, భారత్ లోక్తంత్రకి మాతృక అంటే ఏంటి అంటే మన ఇండియా ఏదైతే ఉంటుందో ట్రూగా ఇట్ ఈస్ ఎ మదర్ ఆఫ్ డెమోక్రసీ అని అర్థం అనమాట. అందుకే ఈ థీమ్ని సెలెక్ట్ చేసుకోవటం జరిగింది. థీమ్స్ అనేది యాజ్ యూజువల్ వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. ఈ ఇయర్ మనకి మోస్ట్ ఆఫ్ ద రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్లో ఎక్కువగా ఉమెన్ ఎంపవర్మెంట్కి చాలా దృష్టి పెట్టారు. ఉమెన్ సెంట్రిక్గా రిపబ్లిక్ డే పెరేడ్ అనేది జరగటం జరిగింది. మొట్టమొదటిసారిగా ఈ రిపబ్లిక్ డే పెరేడ్లో ఆల్ ఉమెన్ ట్రై సర్వీస్ కంటింజెంట్ ఏదైతే ఉంటుందో అది మనకి కర్తవ్య పథ్ మీదకి రావటం జరిగింది. అది మొట్టమొదటిసారి జరిగింది. అదేవిధంగా మొట్టమొదటిసారిగా ఈ పెరేడ్లో 100 మంది ఉమెన్ ఆర్టిస్టులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇండియన్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ని వాయించారనమాట. శంఖ్, నాదస్వరం, నగడ ఇలాంటివన్నీ ఉమెన్ ఆర్టిస్టులు ప్లే చేయడం కూడా మొట్టమొదటిసారి అనమాట. అదే కాకుండా మనకి చాలామంది ఏదైతే కంటింజెంట్స్ ఉంటాయో చాలా వరకు కూడా ఉమెన్ సెంట్రిక్ కంటింజెంట్సే ఉన్నాయి. అందుకని ఇది ఏంటంటే మనకి ఉమెన్ ఎంపవర్మెంట్గా మనం చెప్పుకోవచ్చు. అది కాకుండా ఈ రిపబ్లిక్ డేలో మొట్టమొదటిసారిగా 1500 ఫార్మర్లు అదేవిధంగా వాళ్ళ యొక్క వైఫ్స్ని స్పెషల్ గెస్ట్ల లాగా ఇన్వైట్ చేశారు రిపబ్లిక్ డేకి. ఇది కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఈవెంట్. అయితే ఈ ఇయర్ రిపబ్లిక్ డేలో టోటల్గా 25th టాబ్లెట్స్ అనేవి ఏవైతే ఉంటాయో 16 స్టేట్లు, యూనియన్ టెరిటరీస్ నుంచి 9 మినిస్ట్రీ డిపార్ట్మెంట్ల నుంచి పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఈ ఇయర్ మన రిపబ్లిక్ డేలో చీఫ్ గెస్ట్ ఎవరు అంటే ఫ్రాన్స్ ప్రెసిడెంట్ అయిన ఇమ్మాన్యుయల్ మ్యాక్రాన్ గారు. ఆయన్ని ఇన్వైట్ చేయడం జరిగింది. అయితే ఇది మొట్టమొదటిసారి కాదు ఫ్రాన్స్ ప్రెసిడెంట్ మనకి చీఫ్ గెస్ట్ లాగా రావటం. ఇలా మనకి 6 సార్లు ఆల్రెడీ ఫ్రెంచ్ లీడర్స్ అనేవాళ్ళు చీఫ్ గెస్ట్ లాగా రావటం జరిగింది ఇండియన్ రిపబ్లిక్ డేకి. ఓకేనా. అయితే ఇప్పుడు నేను మొత్తం మీకు క్లియర్గా చెప్పాను. రిపబ్లిక్ డే 26th జనవరి నాడు మనకి కమెన్స్మెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ సందర్భంగా సెలబ్రేట్ చేసుకుంటాం. ఆ డేట్ ఎందుకు చూస్ చేసుకున్నాము అంటే పూర్ణ స్వరాజ్ రిజల్యూషన్ అనేది పాస్ చేసి మొట్టమొదటిసారిగా మన జాతీయ జెండా అనేది ఆ రోజున ఎగిరివేయటం జరిగింది. అందుకని 26th జనవరిని మనం రిపబ్లిక్ డే లాగా సెలబ్రేట్ చేసుకోవటం జరిగింది. థీమ్ వచ్చేసి వికసిత్ భారత్ గురించి మనం మాట్లాడుకున్నాము. అండ్ ఆల్సో చీఫ్ గెస్ట్ వచ్చేసి ఫ్రెంచ్ ప్రెసిడెంట్ అయిన ఇమ్మాన్యుయల్ మ్యాక్రాన్ గారు. ఈ వీడియో అంతా మీకు అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోస్ నుంచి నేను ఫిబ్రవరి సిరీస్ అనేది స్టార్ట్ చేయబోతున్నాను. ఫిబ్రవరిలో ఉన్న ఇంపార్టెంట్ డేస్ గురించి మనం మాట్లాడుకుందాము. ఓకేనా. ఈ వీడియో అంతా మీకు అర్థమైతే లైక్, షేర్ అండ్ ఆల్సో ద సబ్స్క్రైబ్ గైస్. థ్యాంక్ యూ వెరీ మచ్. వర్క్ హార్డ్.